తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవగా ఇవాల్టి నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను మొత్తం 9,80,978 మంది విద్యార్థులు రాస్తుండగా వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4,78,718 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. అంజుమా, చెప్పండి, ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి కదా. సో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, భద్రత ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మనం చూసుకున్నట్లయితే కూడా నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. నిన్న మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి కూడా సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఎగ్జామ్ అయితే మనకి జరిగింది. ఈ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఈ రోజు మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే జరగనుంది. ఇందుకోసం మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని అధికారులు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది విద్యార్థులు సుదూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళు 7:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు వచ్చి అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా 7:30 నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులతో ఎదురు చూస్తున్నారు. చాలా మంది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ లో, అదేవిధంగా రెసిడెన్షియల్ కాలేజీలలో చదువుతున్న వాళ్లను యాజమాన్యాలే ఇక్కడికి వెహికల్స్ లో తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నాయి. అయితే సుదూర ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల కోసము ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని కూడా ఆర్టీసీ శాఖతో సమన్వయం చేసుకుని ఇందుకు సంబంధించి పరీక్షా కేంద్రాలకు సమీపంలో కూడా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా సెకండ్ ఇయర్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5,02,260 మంది విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారు. ఇక హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం 242 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంజుమా, అయితే ఎగ్జామ్ ఇప్పుడు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది కదా. సో లాస్ట్ ఏ టైం వరకు విద్యార్థులను అనుమతిస్తున్నారు, అలాగే ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ తోటి విద్యార్థులను అలౌ చేస్తున్నారు? ఎస్ ప్రియా, మనం చూసుకున్నట్లయితే కూడా 8:30 గంటలకి, అంటే అరగంట ముందుగానే విద్యార్థులను మనకి లోపలికి అనుమతిస్తున్నారు. ఇక హాల్ టికెట్ అదే విధంగా ఎగ్జామ్ ప్యాడ్ ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే లోపలికి అనుమతించట్లేదు. ఒకసారి మనం చూసినట్లయితే కూడా ఇక్కడ క్లియర్ గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ లోపలికి అనుమతించబోమని కూడా ఇక్కడ తెలుపుతున్నారు. సో కేవలం విద్యార్థులు హాల్ టికెట్ మాత్రమే లోపలికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా లోపల ఎవరైతే ఇన్విజిలేటర్లు ఉంటారో, మనకి రూమ్లలో ఎవరైతే ఉంటారో వారు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్ కానీ, లేదంటే వాచెస్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ ఏవి కూడా లోపలికి తీసుకువెళ్లకుండా అయితే చూసుకుంటున్నారు. సో ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడే విద్యార్థులను మనం లోపలికైతే పంపిస్తున్నారు. సో క్లాస్ రూమ్ లకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఏ హాల్ టికెట్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఏ రూమ్ అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో విద్యార్థులు వచ్చి హాల్ టికెట్ నెంబర్లు చూసుకొని క్లాస్ రూమ్ అంటే ఏ నెంబర్ వాళ్ళు చూసుకొని కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.